వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. అంతేకాకుండా అసలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అలాగే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి పరిమితులంటూ మన సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఏంటి ఆ పిటిషన్ అంటే, తన మీద ఎల్ఓసిని అంటే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళు నేను ఇతర దేశాలకి పోకుండా ఉండడం కోసం ఎల్ఓసి జారీ చేశారు, దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ విచారణ వచ్చినప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు చాలా పౌరుష పదజాలంతో సజ్జల భార్గవ్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చాడు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిమితులు ఎంతవరకు ఉండాలో తెలియనటువంటి మూర్ఖత్వంతో, అనాగరికంగా, అన్యాయంగా అసలు ఒక మనిషి ఇలా ప్రవర్తించకూడదు అంటే విచక్షణారహితాన్ని కోల్పోయినటువంటి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగా మీరు ప్రవర్తించారు. మీరు సోషల్ మీడియాలో ఇన్ఛార్జిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, కొంతమంది మహిళా ప్రజాప్రతినిధుల్ని నీచాతి నీచంగా అవమానపరిచారు. మీరు వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు. ఒక మహిళకు తనకున్నటువంటి పరిమితిని మించినటువంటి స్థాయిలో మీరు ఆ మహిళ మీద మీరు వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు. ఇది చాలా అనాగరికం అని చెప్పేసి న్యాయస్థానం మాట్లాడింది. అంతేకాకుండా అసలు అంటే మీ అందరికి తెలిసిన విషయమే, 2.5 సంవత్సరాలు సజ్జల భార్గవ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మెయింటైన్ చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కాస్త బూతు పదాలతోటి వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ వ్యక్తుల మీద దాడులు చేస్తూ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని అలాగే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మగవాళ్ళని నీచంగా చిత్రీకరించేటువంటి ఒక సైకో సైన్యాన్ని తయారు చేశాడు. 2.5 ఏళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద విచక్షణారహితమైనటువంటి బూతు పదాలతోటి దాడి చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి మీద అన్నమయ్య ఎస్పీ గారు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి ఎల్ఓసి జారీ చేయాలని చెప్పాడు. దేశం వదిలి వెళ్ళిపోవటానికి వీల్లేదని దాదాపుగా ఈ సజ్జల భార్గవ్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా 13 కేసులు నమోదయ్యాయని, అంతేకాకుండా సోషల్ మీడియా మొత్తాన్ని లీడ్ చేయడంతో పాటు ఎవరైతే బాగా బూత్ కామెంట్లు పెట్టగలరో, ఎవరైతే వ్యక్తిగత హరణానికి పాల్పడగలరో, ఎవరైతే మహిళల్ని కించపరుస్తూ ఉచ్చానీచ ధర్మాలని మర్చిపోయి అంటే ఒక సైకో సైన్యం లాగా ప్రవర్తించగలుగుతారో వాళ్ళందరినీ కూడా సజ్జల భార్గవ్ రెడ్డి పెంచి పోషించాడనేది న్యాయస్థానం సజ్జల భార్గవ్ రెడ్డి యొక్క ఆరోపణల్ని అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని న్యాయస్థానం నమ్మింది. అందుకు ఫలితంగా ఏదైతే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళు జారీ చేసినటువంటి ఎల్ఓసిని రద్దు చేసే ప్రసక్తే లేదని, అది ఎస్పీ పరిధిలో ఉంటుందని, అన్నమయ్య ఎస్పీకి మీరు ఒకసారి మీరు పునఃపరిశీలన చేసుకొని దాన్ని రద్దు చేస్తారా లేదా అనేటువంటిది ఎస్పీ గారి యొక్క ఆదేశాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. అయితే ఎస్పీ గారు ఏం చెప్పారంటే, దాదాపుగా ఆయన 13 పైన కేసులు ఉన్నాయి సార్, కొత్త కేసులు నమోదవుతున్నా ప్రతి నమోదయ్యే కేసుల్లో కూడా ఆయనే కీలక పాత్ర, ఆయన సోషల్ మీడియాని కీలకంగా నడిపించాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని వదిలేస్తే నిజంగా చాలా దారుణానికి ఒడిగట్టినటువంటి వాడిని వదిలేస్తే సమాజం ఎటువైపు పోతుందో కూడా మరి దృష్టిలో పెట్టుకోవాలని ఎస్పీ గారు కొన్ని ఆధారాలని న్యాయస్థానానికి సబ్మిట్ చేశాడు. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి 2.5 ఏళ్ళు సోషల్ మీడియాలో ఇష్టాసారంగా చెలరేగిపోయాడు. పచ్చి బూతులతోటి, కామెంట్లతోటి, అసలు ఒక వ్యక్తి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఆ వ్యక్తిని మాటలతోటి, బూతు కామెంట్లతోటి చీల్చి చెండాడటమే అది ఒక జగన్ కోసం పనిచేస్తున్నటువంటి సైన్యం అనేటువంటి భ్రమలో కల్పించి ఒక పెద్ద సైకో సైన్యాన్ని తయారు చేశాడు ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాని అంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శల్ని ఎదుర్కోవటానికి పెట్టుకున్నటువంటి సోషల్ మీడియాని కాస్త ఎవడైతే నిజాలు మాట్లాడతాడో, ఎవడైతే ప్రభుత్వం యొక్క తప్పిదాలని ఎత్తి చూపిస్తాడో వాళ్ళందరి మీద కూడా వ్యక్తిగతకరమైనటువంటి జుబుత్సాకరమైనటువంటి మాటల దాడి చేశారు. కొంతమంది మహిళల్ని మార్ఫింగ్ చేసి ఫోటోల్ని, వీడియోల్ని వదిలి వాళ్ళ కుటుంబాలలో అంటే ఆ మహిళ మళ్ళీ రాజకీయాలలో బయటకు వచ్చి మాట్లాడకుండా ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ఇది రాక్షసతత్వం లాంటిదని, అమానుషమైనటువంటి ఘటనని, ఇలాంటి వాటిని అసలు ఉపేక్షించకూడదని, మీరు అసలు మనుషులుగా ఉండడానికి అర్హత లేదని, మీకు ఏదైతే అంటే ఇమ్మీడియట్లుగా చట్టాలలో మిమ్మల్ని ఒకవేళ ఇవన్నీ మీరు చేసినట్లయితే చట్టాలలో మీకు ఇటువంటి వాళ్ళకి అసలు బెయిల్ అనేది కూడా రాకూడదు అని చెప్పేసి హైకోర్టు తీవ్ర పదజాలంతో సజ్జల భార్గవ్ రెడ్డి గారిని మందలించడం జరిగింది.
అయితే ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి చెప్తుంది ఏంటంటే, నేను ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఛార్జిని మాత్రమే సార్, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. అయితే కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఫోటోల్ని, వాళ్ళు మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోల్ని, అట్లాగే వాళ్ళు ఎడిట్ చేసినటువంటి వీడియోల్ని మేము సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేసాం తప్పనిచ్చి మాకు వ్యక్తిగతంగా ఆ వీడియోల్ని కలెక్ట్ చేసేటువంటి అంటే కలెక్ట్ చేయాల్సినంత ఎడిట్ చేసేంత స్టామినా మాకు లేదని చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని రికార్డ్ తీసుకున్నటువంటి పోలీసులు సజ్జల భార్గవరెడ్డి దీనికి కీలక సూత్రధారని చెప్పడం జరిగింది. అసలు వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ వంగలపూడి అనిత గారు బాగా వైసీపీకి కౌంటర్ ఇస్తారు. అయితే వంగలపూడి అనిత గారి వీడియోని ఎడిట్ చేస్తూ ఎవరైతే సోషల్ మీడియాలో హై ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళ మాధ్యమాలలో ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి ప్రతి వాడు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క ఫేస్బుక్ వాల్లో కావచ్చు, ఇన్స్టా కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, వాటి వాల్స్లో వాళ్ళు పోస్ట్ చేయటం. అంటే వీడియోస్ని ఎడిట్ చేసేది వాళ్ళే, ఎడిట్ చేసిన వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ కార్యకర్తలకు చేరువ చేసేది వాళ్ళే. అట్లాగే వాళ్ళ కార్యకర్తలని ఇంకొక అతిపెద్దమైనటువంటి ఒక ట్రైనింగ్ సంస్థ నడిపాడు. వీడియో వదిలినామంటే లైక్ చేయటం, కామెంట్ చేయటం. ఈ కామెంట్ చేసే బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఫేక్ ఐడీలతోటి కామెంట్ చేస్తారు. ఎంత జుబుత్సాకరంగా అంటే, ఒక వాళ్ళు ఆ కామెంట్లు చూస్తే చిచ్చి ఇట్లాంటి వాటి కోసం మనం రాజకీయాలు చెయ్యాలా అనే విధంగా వాళ్ళు కామెంట్ బ్యాచ్ని తయారు చేశారు. గత 2.5 ఏళ్ళు తారాస్థాయికి, పతాక స్థాయికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి రోజంట పాపం భువనేశ్వరమ్మ గారు ఈరోజు ఏం చేస్తారంటూ అసభ్యకరం. అంటే అంటే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా సోషల్ మీడియాలో ఎటువంటి విధానాలుగా మాట్లాడాలి, కనీసం ఒక పరిమితి లేదా? ఆ పరిమితిని దాటి మాట్లాడారు. ఈరోజు ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే వైసీపీ మొత్తం ఊగిపోయింది. మీ ఇళ్ళకు వస్తాం, రేపు ప్రభుత్వం వస్తే మా అంతు చూస్తూ ఉంటున్నారే. అదే భారతిరెడ్డి గారి లాగా భువనేశ్వరి గారు మహిళ కాదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్యలు మహిళ కాదా? మరి వాళ్ళని ఎందుకు మీరు ఒక మహిళగా మీరు వాళ్ళని ఆలోచన చేసుకోవట్లేదు? అలా పెట్టకూడదు సోషల్ మీడియాలో అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ప్రవర్తించారు. కాబట్టి దీనన్నిటికీ ఇంత పెద్ద ముఠాని ఫామ్ చేయటంలో, సోషల్ మీడియా సైకో సైన్యాన్ని తయారు చేయటంలో సజ్జల భార్గవరెడ్డిదే కీలక పాత్ర. సజ్జల భార్గవరెడ్డి ఇంత పెద్ద టీంని గ్రౌండ్ వర్క్ చేశాడు అనేది ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కీలకమైనటువంటి ఆధారాలు కూడా హైకోర్టుకు సబ్మిట్ చేశాడు. సో ఆ హైకోర్టు ఆ ఆధారాలను పరిశీలించిన మీదట ఎల్ఓసిని రద్దు చేసే ప్రసక్తే లేదని, అంతేకాకుండా మీరు పూర్తి స్థాయిలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకి మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని, లేకపోతే అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడాల్సిన పరిస్థితి లేదని పోలీసుల్ని మేమే ఆదేశిస్తాం. ఇలాంటి వాళ్ళు బాహ్య ప్రపంచంలో తిరగటానికి అర్హులు కాదు. ఇలాంటి సైకోలు బాహ్య ప్రపంచంలో ఉండటానికి అర్హులు కాదు. వీళ్ళు ఒక్క క్షణం జనజీవన స్రవంతిలో ఉండటానికి కూడా అర్హత లేదు అంటూ హైకోర్టు తీవ్రంగా మండిపడింది సజ్జల భార్గవరెడ్డి మీద. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గుంటే నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక మాట మాట్లాడారని చెప్పి మీరు తెగ గింజుకుంటున్నారు కదా. మరి గత 2.5 సంవత్సరాలు నిన్నటి దాకా కూడా సజ్జల భార్గవరెడ్డి అనేటువంటి ఒక సైకోవాన్ని, ఒక అనాగరికుణ్ణి, ఒక నీచుణ్ణి మీరు సోషల్ మీడియాకి రిక్వైర్మెంట్ చేసి వాడి ద్వారా కొన్ని వందల మంది సైన్యాన్ని, సైకోను తయారు చేసి విచక్షణారహితంగా అధికార మదంతో, అధికార బలంతో మేమేమైనా చేయగలమని వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు. మహిళల్ని కించపరిచారు, మహిళల్ని అవమానపరిచారు, మహిళల మీద సోషల్ మీడియాలో చుబుచ్చాకరమైనటువంటి పోస్టులు పెట్టారు. సిగ్గనిపించట్లేదా మీకు? ఈరోజు న్యాయస్థానం కూడా చీయని మొహం మీద కూసింది. ఎల్ఓసి రద్దు చేయకపోగా మరి ఒక పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయాలని నేనే ఆదేశిస్తానని హైకోర్టు ధర్మాసనం చెప్పిందంటే ఎంత నీచమైనటువంటి పనికి దిగజారిపోయాడో, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత మానసిక సైకోల్ని తయారు చేశాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరందరూ ఆలోచించుకోవాలి. రాజకీయాలు చేయండి, హోందాగా చేయండి.
మీ ఇళ్లలో ఆడవాళ్ళని మీరు ఎంత గౌరవించాలనుకుంటున్నారో పక్క పార్టీ మహిళల్ని, పక్క పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా అదే గౌరవ స్థానం ఇవ్వాలనుకుంటే ఇలా ఇటువంటి దిగజారే స్థానం లేదు. ఎవరన్నా ఒకరిద్దరు ఈరోజు దిగజారి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? గత 5 ఏళ్ళు మీరు అధికార మతంతో నిండు శాసనసభలోని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానపరిచారు, పవన్ కళ్యాణ్ గారి భార్యలను అవమానపరిచారు. ఆయన పెళ్లిళ్ళ గురించి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ దాకా వస్తే అది పెయిన్, మీ దాకా వస్తే అది బాధ, మీకే వస్తే అది అంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆలోచన చేయకుండా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.